దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మనను భద్రపరిచి ఈ యొక్క 2021వ సంవత్సరము 5వ మాసము చివరి పునరుత్థాన దినమునకు మనల్ని చేర్చారు. దేవుడి యొక్క అపారమైనటువంటి కాపుదల మన పట్ల ఎంతో ఉన్నతంగా ఉంది కాబట్టి ఆయన మనలను తన యొక్క కృపలో భద్రపరిచి ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా ఆయన మనలను మరి తన యొక్క కృప చేత ఆయన కాపాడుతూ మనను భద్రపరిచి సంరక్షించి మనల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు. అందును బట్టి దేవునికి మనము ఎంతో వందనాలు చెల్లించవలసిన వారమైన మీ అందరూ కూడా మీ యొక్క గృహాల్లో క్షేమంగా సురక్షితంగా దేవుని యొక్క కృపను బట్టి భద్రపరచబడి మరి ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఆరాధనలో ఏకీభవిస్తున్నారని మరి విశ్వసించి దేవునికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. జరిగిన 2 ఆరాధనలు కూడా దేవుడు తన యొక్క నామానికి మహిమకరంగా జరిగించుకుని ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 3వ హిందీ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. తలలు వంచండి. దేవుని యొక్క సహాయం కొరకే మనం వేడుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభు దేవ రక్షక, గడిచిన దినమన్నింటిలో కూడా మీ యొక్క క్షేమమును, కాపుదలను, భద్రతను మాకు అనుగ్రహించారు. 2021వ సంవత్సరంలో తండ్రి నాయన ప్రభు 5వ మాసం చివరి పునరుత్థాన దినమునకు మనం చేర్చినందుకు తండ్రి మీకు వందనాలు. ఈ సంవత్సరంలో 5 మాసాలు తండ్రి మా యొక్క జీవితాల్లో గతించిపోయినాయి, కానీ మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి మీ కృప, మీ దయ, మీ కనికరం, మీ యొక్క వాత్సల్యత ఎంత మాత్రం కూడా తండ్రి అవి మార్పు లేనివిగా ఉన్నాయి. అందుని బట్టి మీకు వందనాలు. మా కుటుంబాలకు మీరు ఇస్తున్నటువంటి క్షేమాన్ని బట్టి మమ్మల్ని మీ యొక్క కృప చేత ప్రతిదినము భద్రపరిచి మీ యొక్క సంరక్షణలో మమ్మల్ని తండ్రి నారాయణ ప్రభు మీరు కాపాడుతున్నటువంటి విధానం బట్టి తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు జరిగిన 2 ఆరాధనలను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క 3వ ఆరాధనకు తండ్రి మీరు ఆధిపత్యం వహించండి. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయండి. ప్రభు ఆరాధనలు మీరు మాకు ఏమైనా మేము తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించే కృప మాకు అనుగ్రహించండి. వాక్య సమయంలో తండ్రి మీ దాసుని సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మాతో మాట్లాడి మాకు కావాల్సినటువంటి జీవపు మాట మాకు అనుగ్రహించుకున్నాడు. మీ వాక్యం ద్వారా తృప్తిపరిచి ఆదరించి ధైర్యపరచుకుని ఈ యొక్క ఆరాధనలు ఎంతమంది లైవ్లో ఏకీభవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ ఆరాధన ఆదరించేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. లైవ్ టెలికాస్ట్కి ఏ ఆటంకం లేకుండా ప్రభు మీరే మహిమ పొందుకోనమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చుకోండి. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని మనం మహిమపడదాం. మనమందరము మన యొక్క గృహాల్లోనే మరి కోయర్ టీం వారు పాడుతూ ఉండగా వారితో పాటు మనం కూడా కలిసి ఏకీభవించి పాటలతో దేవుని యొక్క నామాన్ని మనము స్తుతించి ఆరాధించి మహిమపడతాం. క్రీస్తు పేరిట వీక్షిస్తాం మీ అందరికి నా వందనాలండి. కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. ఆయన నామాన్ని మనము కీర్తిద్దామండి. మనం ఉత్సాహ గానంతో ఎప్పుడు స్తుతిస్తామో, ఆనందంతో స్తుతిస్తామో పరలోకం మన ఫలము అధికమవుతుందంట. మనం ఉత్సాహంగా కొన్ని పాటలు పాడదాం. మొదటిగా పాట సంఖ్య 168, 168, స్తుతించు ప్రియుడా సదా యేసుని అన్న పాట పాడదాం. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, శ్రమము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలమిది ఆనందించి, ఆనంద జలమిది ఆనందించి కొనియాడు సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ అధికారి యేసు నా రక్షణకై నిరుపేగాయి, సర్వాధికారి యేసు నా రక్షణకై నిరు
సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని పాపదండన భయమును బాపి పరమానందము మనకు సగేను పాపదండను భయమును బాపి పరమానందము మనకు సగేను ఆనంద జలనిధి నానందించి ఆనంద జలనిధి నానందించి కొనియాడు సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని మన ప్రియ యేసు వచ్చుచున్నాడు మహిమ శరీరము మనకు సగును మన ప్రియ యేసు వచ్చుచున్నాడు మహిమ శరీరము మనకు సగును ఆనంద జలమిది ఆనందించి ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 152, 152. సంతోషమే సంతోషము సంతోషముతో పాడేదు అన్న పాట పాడదాము. 1, 2, 3, 6 వచనాలు పాడుకుందాం. 1, 2, 3, 6 వచనాలు. పాట సంఖ్య 152. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా కాపరి యేసు దారికి నడిపెను దయతో కాపరి యేసు దారికి నడిపెను సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో అక్షయమైనదియు నిర్మలమైనదియు అక్షయమైనదియు నిర్మలమైనదియు రక్షకుడేసు వారవారని స్వాస్థ్యము నాకిచ్చును రక్షకుడేసు వారవారని స్వాస్థ్యము నాకిచ్చును సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో భయమేమీ లేదికను
రాజ్యమివ్వా తండ్రికిష్టమాయన్ సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదం క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో రాజాదిరాజు యేసే ప్రభుల ప్రభు యేసే రాజాదిరాజు యేసే ప్రభుల ప్రభు యేసే పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదం క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. పాట సంఖ్య 133 133 యెహోవా మహాత్యము గొప్పది ఎంతో అన్న పాట పాడదాం. 1 2 3 5 వచనాలు పాడుకుందాం. 1 2 3 5 వచనాలు పాడుకుందాం. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్యము గొప్పది ఎంతో గ్రహింప సాధ్యముగా నీది గ్రహింప సాధ్యముగా నీది పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరమ క్రియలు తెలిపేదము రండి పరక్రమ క్రియలు తెలిపేదము రండి పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు పరిశుద్ధ కార్యము ప్రకటింతుము పరిశుద్ధ కార్యము ప్రకటింతుము యెహోవా మహాత్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్యము గొప్పది ఎంతో గ్రహింప సాధ్యము కానిది గ్రహింప సాధ్యము కానిది మహాత్యము కలిగిన దేవుడరుందెంచెను మహాత్యము కలిగిన దేవుడరుందెంచెను మహిమను విడచి నరుడుగా జన్మించే మహిమను విడచి నరుడుగా జన్మించే సిలువలో సాతానును జయించే సిలువలో సాతానును జయించే బాటముగా రక్షణను సగే మనకు బాటముగా రక్షణను సగే మనకు యెహోవా మహాత్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్యము గొప్పది ఎంతో గ్రహింప సాధ్యము కానిది గ్రహింప సాధ్యము కానిది తప్పిపోతి మీలలో గొర్రెలను బలియు తప్పిపోతి మీలలో గొర్రెలను బలియు తప్పులెన్నో చేసి శిక్షారులమైతివి తప్పులెన్నో చేసి శిక్షారులమైతివి అర్పించేను ప్రాణము మంచి కాపరి అర్పించేను ప్రాణము మంచి కాపరి గొప్ప రక్షణనిచ్చి ఉద్ఘాటించెను గొప్ప రక్షణనిచ్చి
నుంచి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభు రాజమేలవచ్చు, అధికుడు ప్రభువు రాజమేలవచ్చు. అందరికీ ప్రభు శిరస్సైనాడు, అందరికీ ప్రభు శిరస్సైనాడు. అందరము పాడిదము హల్లెలూయా పాట, అందరము పాడిదము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. చివరిగా మనము పాట సంఖ్య 392 పాడదామండి. 392. ఈ దేవుడు మన దేవుడు మంచి మంచి దేవుడు అన్న పాట పాడదాం. మన కాపర్ గారు రాసిన పాట, ఎంతో చక్కని పాట. అందరం కలిసి ఈ పాటను పాడదాం. ఈ దేవుడు మన దేవుడు మంచి మంచి దేవుడు, ఈ దేవుడు మన దేవుడు మంచి మంచి దేవుడు, అద్భుత దేవుడు, ఆది అంతమైన సదాకాలము
శైలము. అందరం పాడతాం. ఈ దేవుడు దీర్ఘశాంతుడు, ఈ దేవుడు దీన దయాళుడు, ఈ దేవుడు మనకు దుర్గము, ఈ దేవుడు మనకు శైలము, ఈ దేవుడు దీర్ఘశాంతుడు, ఈ దేవుడు దీన దయాళుడు. ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు, ఈ దేవుడు ప్రాణత్యాగ దేవుడు, ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు, ఈ దేవుడు ప్రాణత్యాగ దేవుడు. దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఈ దేవుడు మన దేవుడు, మంచి మంచి దేవుడు, ఈ దేవుడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుడిని స్తుతించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించున్నారు. మరి ఈ సమయంలో మనము ఆరాధనలోనికి వెళ్దాం. దేవుణ్ణి మనము ఏ రీతిగా ఆరాధన చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్ తెరుద్దాం. కీర్తన గ్రంథము 18వ కీర్తన మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన 18వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుని దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. నాతో పాటు మీ యొక్క బైబిల్ తెరిచి ఈ యొక్క మాటలను మీరు చదవవలసిందని మరి మనం చేస్తున్నాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చినారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం చెంతకు మేము చేరి ఉండగా ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి మమ్మల్ని తండ్రి మీ యొక్క ఆరాధనతో నింపి ప్రభా, మిమ్మల్ని మేము ఏ రీతిగా స్తుతించి ఆరాధించి మహిమపరచాలో మీ వాక్యం ద్వారా మీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. నిలవబడిన నన్ను జ్ఞాపకం చేసుకోనమని మీకే మహిమ చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కీర్తన గ్రంథము 18వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ యొక్క కీర్తన మరి దావీదు రచించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కీర్తన పై భాగంలో మరి ఈ విధంగా ఉంటుంది. దావీదు యొక్క శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు రచించినటువంటి కీర్తన అని చెప్పి ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందో మరి ఈ యొక్క కీర్తన రాసినటువంటి సందర్భాన్ని మనం తెలుసుకుంటాం. దావీదు చెప్తున్నటువంటి మాటలు మనం చూసాం కదా. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలము లేదా యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని దేవుని గురించి దావీదు చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మరి తన యొక్క జీవితంలో దావీదుకు ఏమై ఉన్నాడు అనే విషయాలు ఇక్కడ దావీదు మనకు చాలా మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన అంతా కూడా మరి దేవుడు దావీదుకు ఎలాగో సహాయపడ్డాడు, ఏ విధంగా దావీదు యొక్క జీవితంలో దేవుడు తన యొక్క గొప్ప శక్తిని చూపించి తనకెదురైనటువంటి ఉపద్రవాలలో, తనకెదురైనటువంటి మరి అపాయాలలో దేవుడు దావీదుని ఎలా కాపాడుతూ వచ్చాడు,
దేవుడు దావీదుకు ఎలా సహాయం చేశాడు అనే విషయాలన్నీ కూడా ఈ కీర్తన అంతట్లో మనం చూస్తూ లేదా మనం చదివి తెలుసుకోవచ్చు. అయితే మొదటి 2 వచనాల్లోనే మనము దావీదు ఎలా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అనే విషయాలు మనము ఇదను నేర్చుకుందాం. మరి సమయము మనకు దేవుడు అనుమతించిన కొలది మనము ఈ యొక్క ధ్యానంలోనికి మనం వెళ్దాం. దావీదు చెప్తున్నాడు దేవుడు తనకేమై ఉన్నాడు అనే విషయాన్ని. దావీదు అంటున్నాడు దేవుడికి లేదా దావీదుకు దేవుడు ఏమై ఉన్నాడు. మొట్టమొదటిగా బలము, రెండవదిగా శైలము, మూడవదిగా కోట, రక్షకుడు, రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, ఆశ్రయ దుర్గము. ఈ విధంగా దేవుడు తన యొక్క జీవితంలో ఏమై ఉన్నాడు అనే విషయాన్ని దావీదు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుడు దావీదుకు బలమై ఉన్నాడు లేదా యెహోవా నా బలమా అని దావీదు దేవుని పిలుస్తున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. నీ బలము ఏమిటి? నీ యొక్క ఆరోగ్యమా, లేదా నీ యొక్క డబ్బా, లేదా నీ యొక్క శరీరానికి ఉన్నటువంటి దేహ దారుఢ్యమా, లేకపోతే నీ యొక్క శరీర పుష్టి అయ్యుందా, లేదా నీ యొక్క కుటుంబమే నీ యొక్క బలమా? ఎక్కడ ఉంది నీ బలము అని గనక మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే బహుశా మనము దావీదు చెప్పినటువంటి జవాబు మనం ఇవ్వలేకపోవచ్చేమో. ఎందుకంటే మనలో చాలామంది మరి మన యొక్క బలము మరి పైన చెప్పినటువంటి విషయాలు ఇవే మన యొక్క బలం అని అనుకుంటూ ఉంటాం. కానీ దావీదును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1000 సంవత్సరాల క్రితం లేదా 1000 సంవత్సరాల పూర్వము మరి సమూయేలు ప్రవక్త చేత, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి మరి సమూయేలు చేత దావీదు అభిషేకము పొందుకున్నాడు. దావీదు అభిషేకం పొందుకున్న దావీదు మరి గొర్రెలు కాస్తున్నటువంటి సందర్భంలో ఒక పెద్ద సింహము, ఒక ఎలుగుబంటి వచ్చి ఆ యొక్క గొర్రెలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క సింహపు నోటిలో నుంచి, ఆ ఎలుగుబంటి యొక్క మరి నోటిలో నుంచి ఆ యొక్క గొర్రె పిల్లను విడిపించి వాటిని హతమార్చాడు లేదా వాటిని తరిమి చంపాడు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం సమూయేలు గ్రంథంలో. అలాగే ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసినప్పుడు తనకంటే శక్తిమంతుడైనటువంటి గొలియాతును లేదా తనకంటే ఎంతో మరి ఎత్తుగా, పొడుగ్గా, బలంగా ఉన్నటువంటి గొలియాతును ఒక చిన్న వడిసెల రాయితో మట్టి కర్పించాడు దావీదు. అటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట యెహోవా నా బలము. ఆ యొక్క 16-17 అధ్యాయాల్లో మనం చదివినప్పుడు అక్కడ కూడా దేవుడే తనకు సహాయం చేశాడు. దేవుని యొక్క శక్తి చేతనే తాను ఆ విధంగా మరి బలము చూపించగలిగాడు అనే విషయాన్ని దావీదు ఒప్పుకుంటాడు. గొలియాతు చెప్తాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని దేవుడు తనకు బలముగా ఉన్నాడు అనే విషయాన్ని మరి దావీదు తాను మరి అది ఒప్పుకుంటున్నాడు. అందరి ఎదుట కూడా అది ఒప్పుకున్నాడు. ఈ కీర్తనలో మరొకసారి చెప్తున్నాడు యెహోవా నా బలమా అని చెప్పి తనకు. అందుకే ఈ కీర్తనలో 32వ వచనాన్ని మనం చూసినప్పుడు, కీర్తన 18వ కీర్తన 32వ వచనం మనం చూసినప్పుడు దావీదు అంటాడు, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. దేవుడే తనకి బలాన్ని ధరింప చేసేటువంటి వాడుగా తన యొక్క దేహంలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో అది దేవుని బలననే నేను పొందుకున్నాను, నాకు బలము ధరింప చేయవాడు ఆయనే అని దావీదు ఇక్కడ మరి ఒప్పుకొని దేవుడే తనకు బలము అని దేవునిని దావీదు స్తుతిస్తున్నాడు. తనకు బలం ఇచ్చినటువంటి దేవునికి మహిమను చెల్లిస్తున్నాడు. మరి మనము ఆ విధంగా ఉన్నామా? మనము ఆ విధంగా దేవునికి మహిమ చెల్లించేటువంటి వారంగా ఉన్నామా? ఈ సాయంకాల సమయంలో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఈ రోజున మనం సజీవంగా ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం, దేవుని మాటలు మనం వింటున్నాం. ఎందుకంటే దేవుడు ఆ యొక్క కృప నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అనుగ్రహించాడు. ఒకవేళ ఆయన గనక నా జీవితాల్లో ఆ యొక్క కృపను ఇచ్చి ఉండకపోతే లేదా తన యొక్క బలాన్ని మన యొక్క జీవితాల్లో ఆ విధంగా ఆయన అనుగ్రహించి ఉండకపోతే మనం ఈరోజు ఈ విధంగా కూర్చుండేవారమా? ఎంత మాత్రం కూడా కూర్చుని ఉండేటువంటి వారం కాము. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనంలో ఆ యొక్క సామెత లేదా ఆ వచనము ఈ విధంగా ఉంటుంది. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. యుద్ధ దినమున
గుర్రములను ఆయుత్తపరచుట కాదు, కానీ రక్షణ యెహోవా అధీనం. యుద్ధం వచ్చినటువంటి సందర్భంలో మరి పూర్వము గుర్రములను యుద్ధానికి వాడేవారు. ఆ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధానికి గుర్రాలను సిద్ధపరిచేవారు. ఆ విధంగా గుర్రములను ముందుగానే వారు ఆ యుద్ధము వచ్చినటువంటి సందర్భంలో గుర్రం ఎలా పరిగెత్తాలి, ఎంత వేగంతో పరిగెత్తాలి, అది బెదురు లేకుండా దూసుకుని పోవాలి అని మరి గుర్రాలకు వారు శిక్షణ ఇచ్చేవారు, ఏనుగులకు శిక్షణ ఇచ్చేవారు, సైనికులకు వారు శిక్షణ ఇచ్చేవారు. కానీ అవి ఎంత తర్బీదు పొందుకున్నా, ఎంత శిక్షణ, ఎంత మరి నైపుణ్యత ఆ సైనికులు కలిగి ఉన్న ఆ యొక్క మరి గుర్రాలు, ఏనుగులు అవి శిక్షణ పొందినప్పటికీ రక్షణ ఎవరి నుంచి వస్తుందంట? రక్షణ కలిగేది యెహోవా ఆధీనము. రక్షణ యెహోవా ఆధీనంలో ఉంది అనే విషయాన్ని మనం ఎంతమాత్రం కూడా మర్చిపోకూడదు. చూడండి, మనం అనుకోవచ్చు నేను చాలా సురక్షితంగా ఉన్నాను అని, కానీ దేవుని కాపుదల లేకపోయినట్లయితే మనము ఒక్క క్షణము కూడా మనము జీవించడము అనేది ఎంతమాత్రం కూడా సాధ్యము కానటువంటి విషయం. దేవుడు ఆయన తన యొక్క కాపుదలను మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన తన కృపచేత మనను భద్రపరుస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. మనము వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన మనము సురక్షితంగా ఉన్నాము అని అనుకోవడము అది మన యొక్క పొరపాటు. ఎందుకంటే మనము తీసుకుంటున్నటువంటి మందులు లేదా మనం తీసుకుంటున్నటువంటి వైద్యము, మనం తీసుకుంటున్నటువంటి వ్యాక్సిన్, ఇవి మనకు ఎంతమాత్రం కూడా కాపుదలను అవి కలుగ చేయలేవు. దేవుని యొక్క కృప మనకు లేకపోయినట్లయితే. అలా అని అవి తీసుకోవడం తప్పు అని నేను అనట్లేదు. అందరము కూడా మరి మందులు వేసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి. మన యొక్క శరీరానికి తగినటువంటి జాగ్రత్త, మన శరీరాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. మన యొక్క శరీరాన్ని మనం సురక్షితంగా భద్రపరచుకోవాలి. మన యొక్క శరీరానికి మనం పోషణ ఇవ్వాలి. మన శరీరానికి బలమిచ్చేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క కృప మనకు ఎల్లవెల్లలా అది తోడుగా లేకపోయినట్లయితే మనం ఎంత బలమైన ఆహారం తీసుకున్నా, ఎంత మంచి మందులు మనం తీసుకున్నా, ఎంత మరి నైపుణ్యత కలిగినటువంటి వైద్యుల దగ్గరకు మనం వెళ్ళినా మనము కాపాడబడటం అనేది ఎంతమాత్రం కూడా సాధ్యపడినటువంటి విషయం. దేవుడు మనకు అటువంటి కృపను ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అటువంటి బలాన్ని ఆయన మనకు ధరింప చేస్తున్నాడు. కాబట్టి మనము ఈ రోజున సజీవులముగా ఉండి దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఈ సాయంకాల సమయంలో దేవునికి నీవు నేను ఎంత ప్రియమైనటువంటి వారముగా ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన యొక్క ప్రేమను ఎంతగా మన పట్ల ఆయన వెల్లడిపరుస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మాట ఈ విధంగా ఉంటుంది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు. చూడండి, ఎంత చక్కటి మాట మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ రాశాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుతీయనటువంటి దేవుడు మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు మనకు మరి ఆందోళన కలగవచ్చు, మనకు భయం కలగవచ్చు. చూడండి, గడిచిన కొన్ని వారాలుగా ఇదే మాట నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఒకదాని తర్వాత ఒకటి మరి వైరస్ పుట్టుకొస్తున్నాయి. మొట్టమొదటిగా మరి గడిచిన సంవత్సరము COVID-19 వచ్చింది. మరలా ఈ సంవత్సరము మరొకసారి అదే వైరస్ మరి వేరే మ్యూటేషన్తో లేదా మరి అది తన యొక్క స్వభావాన్ని కొంత మార్చుకొని మరొక విధంగా అది దాడి చేస్తుంది. మరలా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని, మరి ఈ మధ్య కాలంలో ఎల్లో ఫంగస్, ఈ విధంగా మరి కొత్త కొత్త వైరస్లు లేదా మరి మానవుల యొక్క మరి శరీరాన్ని పాడు చేయడానికి లేకపోతే వారి యొక్క రోగ నిరోధక శక్తిని లయం చేయడానికి ఇటువంటి వైరస్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. కానీ ఎన్ని వచ్చినా దేవుని యొక్క కాపుదల మనకుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2000 సంవత్సరాల క్రితము ఆయన తన యొక్క ప్రియమైనటువంటి కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి మనందరి కొరకు ఆయన అనుగ్రహించడానికి ఆయన వెనుక తీయలేదు. ఆయన తన కుమారుణ్ణి దాచిపెట్టలేదు. మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. మనందరి యొక్క పాప పరిహారార్థమైనటువంటి శిక్షను భరించడానికి, మన పాపపు తాలూకు శిక్షను తొలగించడానికి
తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించరు అని పౌలు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, నీ కోసము నా కోసము తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చిన దేవునికి నీవు నేను ఇవ్వగలిగేది ఏదైనా ఉందా? దానికి జవాబు ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయనే మనకు సమస్తమును ఇచ్చినటువంటి దేవుడు. ఆయన తన కుమారుని మనకు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆ కుమారునితో పాటు సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడంటే దేవునికి నీవు నేను ఎంతగా కృతజ్ఞత చెల్లించవలసిన అవసరత ఉందో ఈ సాయంకాల సమయంలో మనం గుర్తించవలసిన వారమైన దేవుడు గనక నీకు నాకు తన యొక్క కృపను ఇచ్చి ఉండకపోతే, లేదా తన బలమును నీకు నాకు ధరింపచేసి ఉండకపోతే మన పరిస్థితి ఈ దినమున ఎలా ఉండేదో. బహుశా దేవుని యొక్క సన్నిధిలో మనము కూర్చుండి ఉండే వారమో కామో మనకు తెలియదు. బహుశా ఈరోజు మనం చూసి ఉండేటువంటి వారమో కామో మనకు తెలియదు. దేవుడు ఎంతగా నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తన సొంత కుమారుణ్ణి ఆయన ఇచ్చాడు. నిన్ను నన్ను భయంకరమైనటువంటి నిత్య ఉగ్రతలో నుంచి ఆయన మనను తప్పించడానికి, భయంకరమైనటువంటి నిత్య నాశనం నుంచి మనను తప్పించడానికి ఆ యొక్క మరి ఆరని అగ్ని జ్వాలలో నిరంతరములో ఆ యొక్క ఆరని అగ్ని జ్వాలలో నిరంతరము నీవు నేను మరి కాలిపోకుండా, ఆ యొక్క ఆరని అగ్ని జ్వాలలో నిరంతరము నీవు నేను మరి ఆ యొక్క తీవ్రమైనటువంటి నరక వేదన మనము అనుభవించకుండా ఉండటానికి, అటువంటి మరి తీవ్రమైనటువంటి శిక్ష నుంచి మనను తప్పించడానికి తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించి మనను రక్షించినటువంటి దేవుడు ఈ యొక్క వైరస్ నుంచి, ఈ యొక్క ఫంగస్ నుంచి మనల్ని కాపాడాడంటారా? ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన మనల్ని భద్రపరుస్తాడు. ఆయన మనను తన యొక్క సజీవమైనటువంటి రెక్కల కింద మనను కాపాడి మనకు ఆయన ఆరోగ్యాన్ని ధరింపచేసేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన మహోన్నతుడు. దావీదు చెప్తున్నాడు, యెహోవా నా బలము. తన శత్రువులందరి చేతిలో నుంచి ఎప్పుడైతే దేవుడు తనకు విడుదలనిచ్చాడో అప్పుడు దావీదు రచిస్తూ చెప్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుని గురించి దావీదు చెప్తున్నటువంటి మాట ఈ సాయంకాల సమయంలో మనం కూడా చెప్తాము. తన కుమారుని మన కొరకు ఆయన ఇచ్చి ఆ కుమారుని యొక్క రక్త బిందువుల ద్వారా మనకు ఆయన పాప క్షమాపణ అనుగ్రహించి మనను తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినటువంటి దేవుడు. నిత్యమైనటువంటి శిక్షకు నీవు నేను అప్పగించబడవలసినటువంటి వారమే, కానీ ఆ నిత్య శిక్ష నుంచి, ఆ నిత్యమైనటువంటి ఉగ్రత నుంచి నిన్ను నన్ను తప్పించినటువంటి దేవునికి ఈ సాయంకాల సమయంలో మనము మన యొక్క ఆరాధన చెల్లించవలసిన వారమైన దావీదు తన దేవుడే తన బలము అని ఎలా దేవుణ్ణి స్తుతించాడో మనం కూడా మన కోసము తన ప్రియ కుమారుని ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి, అయ్యా నా కోసం నీవు చూపిస్తున్నటువంటి ప్రేమ కొరకై నీకు వందనాలు, నాకు నీవు ఇచ్చినటువంటి రక్షణ కొరకై వందనాలు, నాకు బలమును ధరింపచేస్తున్నందుకే వందనాలు ప్రభువా అని మన యొక్క దేవునికి మన యొక్క ఆరాధన మనం చెల్లిద్దాం. దావీదు చెప్పినట్లుగా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మనకు తన యొక్క బలాన్ని ధరింపచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి, తన కుమారుని ద్వారా మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ఆ రక్షణ మాత్రమే కాదు కానీ సమస్తాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఈ రోజున ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేటువంటి అవకాశాన్ని దేవుడు మరొకసారి మనకు అనుగ్రహించాడు. ప్రభువా నన్ను సజీవునిగా ఉంచినందుకు, నీ యొక్క సింహాసనం చెంత చేరి నిన్ను ఆరాధించేటువంటి ధన్యత మరొకసారి నా జీవితంలో నాకు అనుగ్రహించినందుకు ప్రభువా మీకు వందనాలని చెప్పి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. అందరం మోకాళ్ళ మీద పోతాం. దేవుడు మన పట్ల చూపిస్తున్న తన యొక్క కృప కొరకై దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. మోకాళ్ళ మీదకి వద్దాం. మనం ఉన్నటువంటి స్థలాల్లోనే దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి. వేల సంవత్సరాల క్రితము ప్రభా దావీదు రాసినటువంటి కీర్తన, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దావీదు చెప్పినటువంటి మాటను ఈ సాయంకాల సమయంలో ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆరాధించేటువంటి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. దావీదు చెప్తున్నాడు, ప్రభా నాకు బలమును ధరింపచేయవాడు ఆయనే అని చెప్పి. అవును తండ్రి, నీవు మాకు బలమును ధరింపచేసేటువంటి వాడుగా ఉన్నావు. యుద్ధ దినమున మరి నాయన
గుర్రములను సిద్ధపరుస్తారు, కానీ రక్షణ అనేది మీ స్వాధీనంలో ఉంది ప్రభా. మరి మేము ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత బలమైన ఆహారం మేము తీసుకున్నా ప్రభా, మా శరీరాలకు ఆరోగ్యమును ఉంచేటువంటి వాడు నీవు, మాకు బలమును అనుగ్రహించేటువంటి వాడు నీవు తండ్రి. మమ్మల్ని నీవెంతో ప్రేమించావు, ఎంతో కృప చూపించావు, ఎంతగానో ప్రభా మరి నాయన మా పట్ల మీకు కృప చూపించడానికి మీరు ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉన్నావు. అందును బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నన్ను రక్షించడానికి, నిత్యమైనటువంటి ఉగ్రతల నుంచి నన్ను కాపాడటానికి నీ స్వంత కుమారుణ్ణి వినతిలేక ప్రభా నా కొరకు ఆయనను నిత్య శిక్షకు అప్పగించి ప్రభా ఆ యొక్క నిత్యమైనటువంటి శిక్షలో నుంచి నాకు విడుదల చేయడానికి ఏ పాపము ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా నిమిత్తము పాపముగా మీరు చేసి ప్రభా ఆయన కార్చినటువంటి రక్త బిందువులలో నన్ను మీ యొక్క నీతిగా మార్చినందుకు తండ్రి మీకేం చెల్లించగలను. నా నిమిత్తము నీ సొంత కుమారులను అనుగ్రహించడానికి వినతిలేక ప్రభా ఆయనను అప్పగించి ఆయన ద్వారా సమస్తమును నాకు అనుగ్రహింపచేస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు ప్రభా. నాకు బలమును ధరింపచేసి నన్ను కాపాడి నన్ను సురక్షితంగా భద్రపరిచి మీ యొక్క కృప చేత నన్ను కాపాడి నన్ను సంరక్షిస్తున్నటువంటి విధానం కొరకే ప్రభా మీకేం చెల్లించగలను తండ్రి. ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా నా మరణాన్ని మీరు కొట్టివేసి ఆయన పునరుత్థానములో ఆయనతో పాటుగా నన్ను మీరు లేవనెత్తి ప్రభా మీ యొక్క ఉన్నతమైనటువంటి మోక్ష రాజ్యంలో నన్ను చేర్చుకొని మీతో పాటు యుగ యుగములు జీవించేటువంటి గొప్ప కృప నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ మంటి దేహమును ఒకానొక దినమున తండ్రి మహిమ దేహముగా నీవు మార్చబోతున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు. మీరు నా పట్ల చూపించిన మీ ప్రేమ కొరకు నాకు బలముగా మీరున్నందుకు నాకు బలమును ధరింపచేసి మీ కృప చేత నన్ను బలపరిచి ప్రభా ఈ భయంకరమైనటువంటి దినాలలో ప్రభా ఎన్నో భయంకరమైనటువంటి వైరస్ మా చుట్టూ ఉన్నప్పటికీ నా చుట్టూ ఉన్నప్పటికీ మీ యొక్క కృపలో మీ కాపుదలను నాకు అనుగ్రహించి నన్ను సురక్షితంగా భద్రపరిచి నన్ను కాపాడుతున్నటువంటి దేవ, పాపం అనేటువంటి వైరస్ నుంచి నన్ను విమోచించి నాకు మీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా విడుదలించినటువంటి గొప్ప తండ్రి, సాయంకాల సమయంలో మీరు నా పట్ల చూపించినటువంటి గొప్ప ప్రేమ కొరకై ఏమి చెల్లించగలను, ఏమి కూడా చెల్లించినటువంటి దౌర్భాగ్యం కొంచెం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నాకు అనుగ్రహించినటువంటి రక్షణ కొరకై ఆయన ద్వారా నాకు మీరు ధరింపచేసినటువంటి బలం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ నా హృదయంలో నీ కొద్ది స్తుతి ఆరాధన మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణాపాత్రను చేతి పట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీకే జీవాఫలంగా సమర్పించి మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని ఆరాధించేటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళబోయే ముందు ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో క్వాలిటీ మరొక పాట పాడుతూ ఉండగా వారితో పాటు మనం కూడా కలిసి ఏకీభవించి పాడుతూ దేవుని యొక్క వాక్యం కొరకే మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మనం కొన్ని ఆరాధన పాటలు పాడి దేవుని ఆరాధిద్దామండి. పాట సంఖ్య 47, 47. చుంటి తేనె కన్న తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది ఆయన ప్రేమ అన్న పాట పాడదాం. మనని రక్షించే దేవుడు, మనకి ఊపిరైన దేవుడు కదా, మన జీవము ఆయనది కదా, ఆయన కొరకు మనం జీవించే వారంగా ఉండాలి. ఈ పాటను పాడి మనం ఆయన స్తుతిద్దామండి. చుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగి పొల్లుచున్న ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు.
రక్షకా నీవేగా మా బలము, దేవా మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రోగెదము, జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా నిన్నది, పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహలకందని ఉన్నతమైనది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి వేరెవరు, రక్షకా నీవేగా మా బలము, దేవా మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రోగెదము, లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి వేరెవరు, రక్షకా నీవేగా మా బలము, దేవా మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రోగెదము, జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా నిన్నది, పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. పాట సంఖ్య 31 ఏ సమయం మందైన స్థలం మందున ఏ స్థితిలో ఉన్న స్థుతి పాడేదని అన్న పాట పాడదామని కదా. ఆనాడు పౌలుశీల వాళ్ళు చెరసాలు ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నారని కదా. మనం కూడా ఇలాంటి ఈ చూసినట్ల పరిస్థితుల్లో మనము దేవుని ఆరాధించే వారంగా ఆయన యందు మనము విశ్వసించాలండి కదా. మన దేవుడు మనని చెక్కబట్టే దేవుడు, మనని ఉన్న వ్యాధులను స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అని విశ్వసించాలి. మనం ఆయన మీద ఆధారపడే వారంగా ఉండాలి. మనం ఈ పాటను పాడి దేవుని స్తుతిద్దామండి. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదం. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను. యేసునామమే ఆధారము కాగా, యేసు రక్తమే నా విజయము. యెహోవా నీసి నా ధ్వజముగా, అల్ఫా ఓమేగా ఆది దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా జీవనాధారం యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడేదన్. నా జీవనాధారం యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడేదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను, యెహోవా షమ్మా నాకు తోడుగా. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకగా కాపాడు యేసు దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. బ్రదర్ అనురోధ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దయచేసి గమనించండి, అత్యవసరమైనప్పుడు మాత్రమే మీ యొక్క గృహాల నుంచి మీరు బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా మీరు ధరించండి. మరి వీలైతే 2 మాస్కులు మీరు ధరించండి, అది మీకు సురక్షితము. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినటం మాత్రమే కాదు, కానీ మీ యొక్క తోటి వారికి కూడా ఈ యొక్క లింక్ని మీరు షేర్ చేయండి. దేవుని యొక్క వాక్యము వారు కూడా వినడానికి వారికి సహాయపడండి. దేవుని యొక్క వాక్యము మరి సమయంలో మనకు ఎంతో అవసరమైనది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, కానీ ఇతరులకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిచయం చేద్దాం.
దేవుడిని వారు తెలుసుకోవడానికి, దేవుని యొక్క వాక్యం ద్వారా వారు ఆదరించబడడానికి మరి మన వంతుగా మరి కేవలం ఈ లింక్ను మనం షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వారు నడిపించవచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క లింక్ను మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు వారి పేట మీకు మనం చేస్తున్న ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మరి బ్రదర్ అనురోధ్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తూ ఉండగా శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. जय मसीह की आप सभी लोगों को। మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాను. आज हम मत्ती उसके 8वें अध्याय में आगे देखेंगे जो पिछली बार हमने देखा था कैसे प्रभु यीशु मसीह ने 2 व्यक्तियों को दुष्ट आत्मा से छुटकारा दिया और उनको चंगाई दी। గడిచిన వారము మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుంచి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి దయ్యాల చేత పీడించబడుతున్నటువంటి 2 వ్యక్తులను ఆయన స్వస్థపరిచి వారిని బాగు చేశారనే విషయాన్ని మనము గడిచిన వారం నేర్చుకున్నాం, దాని గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మరి మత్తయి సువార్తలో ముందుకు మనం వెళ్దాం. और कैसे जो व्यक्ति थे उनके अंदर लीजन, जिसका अर्थ है सेना, बहुत सारी दुष्ट आत्माएं थी। प्रभु ने अपने दया से और अपने सामर्थ्य से उनका पूरा जीवन बदल दिया। కాబట్టి మనం చూసాము గడిచిన వారము ఏ విధంగా మరి ఆయన సేన అనేటువంటి దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తుల్ని ఆయన స్వస్థపరిచి ఆయన ఆ యొక్క సేన అనేటువంటి దయ్యములను ఆయన వెళ్ళగొట్టి వాటిని బాగు చేశారనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. और हमने देखा था किस प्रकार जो ये दुष्ट आत्माएं हैं उनका कार्य कई बार होता है, उनकी बहुत महत्वपूर्ण भूमिका होती है लोगों को रोग देने में। కాబట్టి ఈ యొక్క దురాత్మలు ఏవైతే ఉన్నాయో ఆ దురాత్మలు మరి దేవుని యొక్క మరి కార్యాలు మన జీవితాల్లో జరగకుండా అవి నిలుపు చేస్తూ ఉంటాయి లేదా అవి అడ్డగిస్తూ ఉంటాయి. मेरा मतलब है कि उन दुष्ट आत्माओं का कार्य होता है रोग देने में। కాబట్టి ఆ యొక్క దుష్ట ఆత్మలు అవి దేవుని క్రియ జరగకుండా అవి అడ్డగిస్తూ ఉంటాయి. जैसे इन दोनों व्यक्तियों में था, और हमने पिछले सप्ताह और भी उदाहरण देखे थे कि कैसे लोग रोगी थे और जब तक वो दुष्ट आत्मा नहीं निकल जा रही थी वो रोग उनको नहीं छोड़ रहा था। కాబట్టి ఆ యొక్క రోగాలు అనేవి ఈ యొక్క దుష్టాత్మల ద్వారా అవి మానవులకు అవి కలుగజేస్తూ ఉంటాయి. అయితే మనం చూసాం కదా గడిచిన వారము ఈ 2 వ్యక్తులు మరి కొన్ని ఉదాహరణలు కూడా మనం చూసాము. వారిలో మరి ఎప్పుడైతే ఈ యొక్క మరి దురాత్మలు బయటకు వెళ్ళిపోయాయో వారిలో ఉండేటువంటి ఆ యొక్క రుగ్మతలు, ఆ యొక్క శారీరక రోగాల నుంచి వారు విడుదల పొందుకున్నారనే విషయాన్ని కూడా మనము కొన్ని ఉదాహరణల ద్వారా చూసి నేర్చుకున్నాం. इसका ये अर्थ नहीं है, हम ऐसा नहीं बोल रहे हैं कि सारे रोग दुष्ट आत्माओं की वजह से होते हैं। वो हमने पहले भी देखा है जब हमने पतरस की माँ और कोढ़ी के बारे में पढ़ा था। सारे रोग दुष्ट आत्माओं की वजह से नहीं होते, परंतु बहुत सारे रोग ऐसे हैं जो दुष्ट आत्माओं की वजह से होते हैं। కాబట్టి మరి అన్ని రోగాలు కూడా మరి ఈ యొక్క దురాత్మల వలన సంభవిస్తాయి లేదా ఈ దురాత్మలకి కారణము అని నేను చెప్పడం లేదు, కానీ మరి చాలా వరకు కూడా ఈ యొక్క మరి రోగాలకు మరి కారణము మరి దురాత్మలే. పేతురు యొక్క మరి అత్త విషయంలో మనం చూసినప్పుడు అక్కడ ఆమెకు జ్వరం అనేది ఆమె యొక్క శారీరక బలహీనతను బట్టి కలిగింది, కానీ దురాత్మల వలన కాదు. कैसे लिखा हुआ है प्रभु यीशु मसीह के बारे में मरकुस उसके पहले अध्याय और 33 आयत में हमने पढ़ा था कि जब सारा नगर पतरस के घर के द्वार के बाहर उमड़ पड़ा था तो उसने प्रभु यीशु मसीह ने तरह तरह के रोगों से पीड़ित बहुत लोगों को चंगा किया था और बहुत लोगों को दुष्ट आत्माओं से छुटकारा दिया था। मरकुस 1:33 और 34। మార్కు సువార్త 1వ అధ్యాయము 33-34 వచనాలు మనం చూసినప్పుడు మరి అక్కడ మరి అనేకులను మరి ఆ యొక్క మరి పట్టణంలో ఉన్నటువంటి వారు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మరి ఆ నానా విధమైనటువంటి రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారిని ఆయన మరి స్వస్థపరిచారు. అనేకమైనటువంటి దయ్యములను ఆయన వెళ్ళగొట్టి వారికి స్వస్థత అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం మార్కు సువార్త 1వ అధ్యాయం 33-34 వచనాల్లో. अब 2000 साल बीत चुके हैं, परंतु हमने वैज्ञानिक रूप से बहुत प्रगति करी है, परंतु इन बातों में कोई ऐसी बदलाव नहीं आया है। प्रभु यीशु मसीह, उनका सामर्थ्य, लोगों के रोग और रोगों का कारण वही रहा है।
చూడండి మరి అనేక సంవత్సరాలు గతించిపోయాయి. మరి వైద్య శాస్త్రము అనేకమైనటువంటి మరి ఆధునికమైనటువంటి రంగాలలో ఆధునికమైనటువంటి మరి వైద్య విధానాలు నేటి కాలంలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా మరి మనం చూసినప్పుడు మరి కొన్ని రోగాలు అనేవి ఈ యొక్క దుష్టాత్మలనే మరి అవి కలుగుతూ ఉన్నాయి. फिर हमने पिछले सप्ताह देखा था कि दुष्ट आत्माएं क्या ये स्वर्गदूत हैं जो गिर गए थे अपने पद से, कि और दुष्ट आत्माएं हैं। మరి అలాగే గడిచిన వారం మనం ఇంకా ఏం చూసామంటే మరి ఈ యొక్క దురాత్మలు ఏవైతే ఉన్నాయో ఇవి మరి పరలోకం నుంచి పడిపోయినటువంటి దూతలు కాదు, ఇవి వేరే ఆత్మలు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. हमने देखा था कि ये अलग है, दुष्ट आत्माएं अलग है। जो स्वर्गदूत अपने पद से गिर गए थे उनके बारे में यहूदा ने लिखा है कि कैसे उनको हम डांटते फटकारते नहीं है, उनके लिए हम परमेश्वर से प्रार्थना करते हैं। और कैसे जो प्रधान स्वर्गदूत था माइकल, उसने भी शैतान के सामने मूसा की देह के, मूसा के शब्द के बारे में जब वाद विवाद किया था तो उसने ये बोला था कि परमेश्वर तुझे फटकारे। परंतु ये जो दुष्ट आत्माएं अलग है, इन्हें हमें फटकारना है प्रभु यीशु मसीह के नाम पे। చూడండి మరి గడిచిన వారం మనం ఈ విషయాన్ని కూడా నేర్చుకున్నాం. మరి పరలోకం నుంచి పడిపోయినటువంటి దూతలు ఎవరైతే ఉన్నారో వారిని మనము దేవుని నామంలో వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం తప్ప వాటిని మనం గద్దించము, వాటిని మనము మరి వాటిని గద్దించడం అనేది మనం చేయము. ఎందుకంటే మనం చూసాం గడిచిన వారము యూదా పత్రికలో మరి యూదా మరి ఆ సంఘటనను మనకు తెలియజేస్తాడు. ఎక్కడైతే మరి మోషే యొక్క మరి మృతదేహం గురించి మరి మిఖాయేలుకి అలాగే సాతానుకు మధ్య జరిగినటువంటి సంభాషణ విషయంలో మరి మిఖాయేలు మరి సాతానును ప్రభువు నిన్ను గద్దించును గాక అని మరి సాతానుతో మాట్లాడినట్లు పలికినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క పడిపోయినటువంటి దూతల విషయంలో మనం వాటిని గద్దించం, కానీ ఈ అపవిత్ర ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం యేసు నామములో మరి వాటిని గద్దిస్తాము, వాటిని శపిస్తాము. और पौलुस ने भी ऐसा ही बताया है कि जब अफिसियों की पत्री में 6 अध्याय में लिखा है कि विश्वासियों को कि परमेश्वर का अस्त्र शस्त्र धारण करें, तो उसने 4 प्रकार के दुष्ट आत्माओं, 4 प्रकार के लोगों के बारे में बोला है जिनसे हमारा मल्लयुद्ध है। एक बार अफिसियों की पत्री उसके 6 अध्याय पे जाइए। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ పౌలు కూడా మరి 4 రకాలైనటువంటి ఈ యొక్క దుష్టాత్మలను గురించి లేదా దురాత్మల గురించి అతడు తెలియచేస్తూ ఉంటాడు. 4 రకాలైనటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. तो उसमें 10वीं आयत में पौलुस लिख रहा है विश्वासियों को कि इसलिए प्रभु वह उनके अपार सामर्थ में बलवंत बने रहो, परमेश्वर के सभी अस्त्र शस्त्र को स्वयं को सुसज्जित कर लो कि तुम शैतान के छल और बल के प्रतिरोध में खड़े रह सको। 10 और 11 10-11 వచనం నుంచి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. इसके बाद 12वीं आयत में देखिए क्या लिखा है कि हमारा मल्ल युद्ध मनुष्यों से नहीं है, परंतु देखिए 4 प्रकार के लोगों के बारे में लिखा है, प्रधानों, अधिकारियों, अंधकार की सांसारिक शक्तियों और आकाश मंडल में दुष्ट से आत्मिक सेनाओं से है। 12వ వచనము చూడండి, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. तो देखिए जो ये उनके पद के बारे में लिखा है, जो चौथा वाला है वो सबसे बड़ा है। वो कौन है? वो यहाँ संसार में नहीं है, वो आकाश मंडल में दुष्ट आत्माएं हैं। वो कौन सी है? वो स्वर्गदूत है जो अपने पद छोड़कर वहां से गिर गए थे 1/3। చూడండి ఇక్కడ 4వ గుంపును కనుక మనం చూసినప్పుడు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు అని పౌలు చెప్తున్నాడు. మరి ఈ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు ఇవి ఎవరంటే ఇవి దేవుని సన్నిధిలో నుంచి పడిపోయినటువంటి లేదా పరలోకం నుంచి గెంటి వేయబడినటువంటి దేవదూతలు అయి ఉన్నారు. और फिर तीसरे अंक पे कौन है? अंधकार की सांसारिक शक्तियां। तो जो यहाँ पे इस संसार में अंधकार की शक्तियां हैं, ये वो दुष्ट आत्माएं हैं।
చూడండి, మరి మూడవదిగా మనం చూసినప్పుడు అక్కడ మరి మూడవ స్థానంలో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఇవి ఇహలోకంలో ఉండేటువంటి అంధకార శక్తులు అయి ఉన్నాయి. ఇవి మరి ఈ దురాత్మలతో ఈ దురాత్మల కొరకు మనము దేవుని నామంలో వీటిని గద్దిస్తాం. तो जो शैतान का राज्य है उसमें आकाश मंडल में बहुत सारे सेनाएं हैं दुष्टता की, और वो स्वर्गदूत है, परंतु उसके साथ साथ संसार में भी अंधकार की शक्तियां हैं, प्रधान हैं और अधिकारी हैं, जो इस संसार में रहते हैं, इस पृथ्वी पर रहते हैं. చూడండి, మరి ఆకాశ మండలంలో పడిపోయినటువంటి దేవదూతలు మరి సాతానాత్మక దూతలు ఉన్నారు. మరి వాటితో పాటుగా మరి ఈ లోకంలో మనం చూసినప్పుడు మరి అంధకార శక్తులు కొన్ని ఉన్నాయి. ఆ అంధకార శక్తులతో పాటు మరి వారి యొక్క ప్రధానులు, అధికారులు కూడా మరి ఆ అంధకార శక్తులకు సంబంధించిన ప్రధానులు, అధికారులు కూడా ఉన్నారు. तो अभी प्रश्न आता है कि ये जो संसार में जो दुष्ट आत्माएं ये कहाँ से आए और इन्हें क्यों ऐसा क्यों है, ये लोगों के शरीर में बसना चाहते हैं, इनको इतना शरीर में बसना, कि हमने पढ़ा था ना कैसे लिखा है कि वो उनका घर है, शरीर, हमारा शरीर को अपना घर बनाना चाहते हैं, और जैसे ही उन्हें शरीर से निकाल दिया तो वो बेघर हो जाते हैं, इधर उधर ढूंढते हैं किसका शरीर ले सकते हैं. కాబట్టి మనము ఇప్పుడు మనకు ఒక ప్రశ్న కలుగుతుంది. అదేంటంటే ఈ అంధకార శక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార శక్తులు ఎక్కడి నుంచి ఇవి పుట్టుకుని వచ్చాయి? మరి ఇవి ఎందుకు మన యొక్క మానవ దేహాలను లేదా మరి ఏ శరీరాన్ని అయినా మరి ఇవి నివాసంగా చేసుకోవడానికి, ఇల్లుగా చేసుకోవడానికి ఎందుకు ఇవి చూస్తున్నాయి? ఎందుకంటే మనం గడిచిన వారం చూసాం కదా, ఒకసారి ఆ యొక్క మానవుని యొక్క దేహంలో నుంచి అవి వెలగొట్టబడిన తర్వాత అవి శాంతి లేక అవి తిరుగుతూ మరలా ఒక దేహం కొరకు అవి కనిపెడుతూ ఉంటాయి, అవి వెతుకుతూ ఉంటాయి అనే విషయాన్ని గడిచిన వారం మనం చదివి తెలుసుకున్నాం దాని గురించి. సార్, కెన్ యూ ప్లీజ్ అ బిట్ లౌడర్? तो एक उत्पत्ति की किताब में उसके 6 अध्याय में थोड़े हमें ऐसे हिंट मिलते हैं कि ये कहाँ से ये दुष्ट आत्माएं आई हैं. तो उत्पत्ति किताब उसके 6 अध्याय में जाएंगे. చూడండి, ఆదికాండం గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనకి మరి ఒక విధంగా మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి కొంత సమాచారము ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. ఆదికాండము 6వ అధ్యాయంలో यहाँ पे लिखा है कि पृथ्वी पर कुछ ऐसे काम हुए जिस वजह से परमेश्वर को बहुत दुख हुआ, और उसने ये निश्चय किया कि वो पृथ्वी को और उसके साथ जो भी कुछ उसने बनाया है पृथ्वी पर सबका जल प्रलय से विनाश कर देगा. ఈ 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవునికి మరి భూమి మీద జరుగుతున్నటువంటి మరి కార్యములను బట్టి ఆయన మరి చాలా బాధించబడతాడు. మరి ఇవి ఆయనకు నచ్చవు, భూమి మీద జరుగుతున్నటువంటి కార్యాలు. మరి కాబట్టి ఏం చేస్తాడు దేవుడు, ఏమి ప్రణాళిక కలిగి ఉంటాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టి అంతటిని కూడా మరి నాశనం చేయాలి, పూర్తిగా తుడిచిపెట్టేయాలి అనేటువంటి మరి ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు వెల్లడిపరుస్తాడు ఈ యొక్క ఆదికాండం 6వ అధ్యాయం. ఇదంతా కూడా మనకు తెలిసిందే. तो देखिए 6 अध्याय की पहली आयत में क्या लिखा है कि फिर जब मनुष्य भूमि पर बहुत बढ़ने लगे और उनके बेटियां उत्पन्न हुई, दूसरी आयत, तब परमेश्वर के पुत्रों ने मनुष्य की पुत्रियों को देखा कि वे सुंदर हैं, तो उन्होंने जिस को चाहा उनसे ब्याह कर लिया. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. और इस विवाह से क्या हुआ? चौथी आयत में लिखा है कि जो लोग पैदा हुए वो नेफिलिम कहलाते थे या फिर दानव कहलाते थे. वो बहुत ही शूरवीर थे और दानवों के समान थे. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ విధంగా జరిగినటువంటి కారణాన ఆ దినములలో నెఫిలీలు అని వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి అనేటువంటి మాట మనం చూస్తాం. వారు మరి ఎలాంటి వారంటే వాళ్ళు చాలా ఉన్నత దేహులు, వారు చాలా మరి శూరులుగా మరి అక్కడ పిలువబడ్డారు. వారు ఒక రకంగా చూసినప్పుడు వారు రాక్షసులు వంటి వారు, లేదా మరి కింద ఫుట్నోట్లో చూసినప్పుడు బలాత్కారులు అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది.
ये चौथी आयत पढ़ सकते हैं कि उन दिनों पृथ्वी पर नेफिलिम रहते थे, दानव, और उसके पश्चात भी, मतलब उन दिनों भी उसके पश्चात भी, जब परमेश्वर के पुत्र मनुष्य की पुत्रियों के पास गए, तब उनके द्वारा जो संतान उत्पन्न हुए वे पुत्र शूरवीर होते थे, जिनकी कृति प्राचीन काल से प्रचलित है। 4వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ దినములలో నెఫిలీలను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. तो आप देखिए कि क्या हुआ, जो मनुष्य के पुत्र थे ये कौन है? ये जो स्वर्गदूत थे गिरे हुए, ये वही है, क्योंकि मनुष्यों के पुत्र के बारे में लिखा है कि ये परमेश्वर के पुत्र, नहीं मनुष्य के पत्नी, परमेश्वर के पुत्र ये स्वर्गदूत थे। और अय्यूब की किताब में लिखा हुआ है पहले अध्याय में कैसे एक बार परमेश्वर के पुत्र जब आए तो शैतान भी आया था। तो परमेश्वर के पुत्र जो है वो स्वर्गदूतों के बारे में लिखा गया है, इंसानों के बारे में नहीं। दूसरी आयत और चौथी आयत ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని కుమారులు అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇది పడిపోయినటువంటి దూతలను గురించి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే యోబు గ్రంథంలో కూడా మనం ఇలాంటి మాటని మనం చూస్తాము. దేవుని కుమారులు మరి దేవుని ఎదుట నిలబడేటువంటి సమయం వచ్చినప్పుడు మరి వారితో పాటు సాతాను కూడా మరి దేవుని సమ్ముఖమందు నిలుస్తాడు. కాబట్టి ఈ యొక్క పడిపోయినటువంటి దేవుని దూతలు ఇవి మానవులు మరి వారికి వివాహం జరిగినప్పుడు ఈ యొక్క నెఫ్లీలు అనేటువంటి వారు ఉత్పత్తి అయ్యారు లేదా ఉత్పన్నమయ్యారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. और अगर आप देखिए बहुत सारे पौराणिक कथाएं जो हैं कि हिंदुओं में और ग्रीक में, पौराणिक कथाओं में ऐसा ही लिखा है कि किस प्रकार से कुछ जो स्वर्गदूत थे वो आए, मनुष्यों के साथ मिले, उनके पास गए, जो उनसे संतानें उत्पन्न हुई वो बहुत ही शक्तिशाली लोग थे जिनकी बहुत नाम रोशन हुआ था। तो नेफिलिम के बारे में और जगह भी लिखा हुआ है। కాబట్టి మనం చూసినప్పుడు మరి అనేకమైనటువంటి పురాణ గాథలు మరి అవి మరి హిందూ పురాణ గాథలే కావచ్చు లేదా గ్రీకు పురాణ గాథలే కావచ్చు, ఈ యొక్క పురాణ గాథల్లో లేకపోతే ఆ కథల్లో మనం చూసినప్పుడు మరి ఇలాంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి దేవతలు వచ్చి భూమి మీద ఉన్నటువంటి మరి స్త్రీలను వారు పెళ్లి చేసుకుని వారితో కుమారులను లేదా పిల్లలను కనినప్పుడు వారు మరి శక్తివంతులైనటువంటి మరి పిల్లలు వారికి జన్మించారు లేదా శూరులైనటువంటి వారికి జన్మించినటువంటి మరి కథలు మనకు మరి బయట మరి పురాణాల్లో మనకు మనము వింటూ ఉంటాం, వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే మరి నెఫ్లీల గురించి బైబిల్లో మాత్రమే కాదు కానీ ఈ విధంగా బయట కూడా అవి మనకు తెలియచేయబడుతూ ఉంది. तो क्या हुआ जब परमेश्वर, अब ये जो नेफिलिम थे ये तो आधे इंसान थे परंतु आधे ये स्वर्गदूत भी थे, क्योंकि ये जो संतानें उत्पन्न हुई ये स्वर्गदूत और इंसान इन दोनों को मिलके हुई थी। तो जब परमेश्वर ने पृथ्वी का नाश कर दिया तो हमें पता है इंसानों में केवल नूह और उसका परिवार बचा था, और बाकी सब जितने इंसान थे उनकी मृत्यु हो गई और उनकी जो आत्मा है वो अपनी जगह चली गई। परंतु जो नेफिलिम थे इनकी आत्माएं फिर भी पृथ्वी पर रही हैं, क्योंकि ना तो ये पूरे इंसान थे और ना ही पूरे स्वर्गदूत थे। చూడండి మరి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఎప్పుడైతే మరి భూమిని నాశనం చేసేసాడో లేకపోతే జల ప్రళయాన్ని పంపించి నాశనం చేశాడో కేవలము నోవాహు యొక్క కుటుంబము మాత్రమే రక్షించబడింది. కానీ మిగిలిన మానవులందరూ కూడా చనిపోయారు. మరి అదే సమయంలో ఈ యొక్క నెఫిలీలు కూడా వారు చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన మానవులందరూ వారి యొక్క ఆత్మలు మరి అవి నరకానికి వెళ్ళిపోయాయి. కానీ మరి ఈ నెఫిలీలు వీరు ఎవరైతే ఉన్నారో వీరు మానవులు కాదు, వీరు సగము మానవులు సగము దేవదూతలు. ఎందుకంటే వీరు దేవుని కుమారులు లేదా పడిపోయిన దేవదూతలకు మానవులకు జన్మించినటువంటి సంతానంగా ఉన్నారు. కాబట్టి వీరి యొక్క ఆత్మలు అనేవి భూమి మీద మాత్రమే ఇవి సంచారం చేస్తూ ఉన్నాయి, భూమి మీద మాత్రం మిగిలిపోయాయి. तो ये जो दुष्ट आत्माएं हैं ये जहां तक ये जो है ये नेफिलिम की आत्माएं हैं जो कि संतान थी परमेश्वर के पुत्रों और मनुष्य की पुत्रियों से। కాబట్టి ఈ నెఫిలీలు అనేటువంటి వారు
మరి వీరు పడిపోయిన దేవదూతలకు మానవులకు జన్మించినటువంటి సంతానముగా ఉన్నారు. వీరే ఈ యొక్క మరి లోకమందు ఉన్నటువంటి దురాత్మలుగా లేక అంధకార శక్తులుగా వీరు ఉన్నారు. और देखिए अगर आप चौथी आयत पढ़े ना तो उसमें हिंदी में और इंग्लिश में तो है। देखिए चौथी आयत में ऐसे लिखा है, उन दिनों पृथ्वी पर नेफिलिम रहते थे और इसके पश्चात भी, तो उन दिनों नहीं पर उसके पश्चात भी रहते थे। तो उसके पश्चात कैसे रहते थे? उसके पश्चात उनकी आत्माएं रहती थी पृथ्वी पर। చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు 4వ వచనంలో మనకి ఈ మాట కూడా కనబడుతుంది. ఆ దినములలో నెఫిల్ అనేటువంటి వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి వారు జలప్రలయానికి ముందు ఉన్నారు, జలప్రలయానికి తర్వాత కూడా ఉన్నారు. తర్వాత ఎలా ఉన్నారంటే వారి ఆత్మలు మరి ఈ భూమి మీదే అవి మిగిలిపోయాయి. और फिर क्या लिखा है ना, नए नियम में ये भी लिखा है कि जो ये परमेश्वर के पुत्र थे, जो ये स्वर्गदूत थे जिन्होंने ऐसा किया और पूरी पृथ्वी पर ये परमेश्वर का न्याय आया, उनको उसी समय दंड मिला था। చూడండి, నూతన నిబంధనలో మనం చూసినప్పుడు మరి ఈ యొక్క దేవుని దూతలు పడిపోయినటువంటి దేవుని దూతల మీదకి ఈ యొక్క ఉగ్రత వచ్చినప్పుడు వారికి అప్పుడే మరి యొక్క శిక్ష అనేది మరి విధించబడింది. और इसके बारे में यहूदा ने लिखा है। एक बार आप यहूदा की पत्री में जाइए, చూడండి యూదా పత్రికలోనికి రండి ఒకసారి, అక్కడ మనకి మాటలు కనిపిస్తాయి. और उसकी 6ठी आयत देखते हैं। यहूदा की पत्री उसकी 6ठी आयत, जिस प्रकार परमेश्वर ने उन स्वर्ग दूतों को भीषण न्याय के दिन के लिए सदा काल के लिए अंधकार में रख छोड़ा है, जिन्होंने अपने आचार नियमों का उल्लंघन करके अपने राजपद तथा घर को त्याग दिया, उसी प्रकार 7वीं आयत सुदोम और गोमरा, तो जैसे सुदोम और गोमरा को जो हुआ था उसका तुलना कर रहे हैं उन स्वर्गदूत से, और बोल रहे हैं यहाँ यहूदा बोल रहा है जैसे उन स्वर्गदूतों को परमेश्वर ने न्याय दिया और सदा काल के लिए अंधकार में बंद कर दिया, और जैसे कि सुदोम और गोमरा पर आग बरसाई, वैसे ही अब आगे बोलेंगे अगर कोई इस तरह से करेगा। చూడండి 6-7 వచనాల్లో మరి యూదా రాసినటువంటి పత్రిక 6-7 వచనాల్లో యూదా ఇలా చెప్తున్నాడు, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాసములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడును అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ యొక్క పడిపోయినటువంటి దేవదూతలకు మరి యొక్క సొదొమ గొమొర్రాలకు ఏ విధంగా శిక్ష వచ్చిందో వారికి కూడా ఆ విధంగానే శిక్ష మరి లభించింది అని మరి 2 ఉదాహరణలు కూడా పోల్చి 2 విషయాలను కూడా పోల్చి యూదా చెప్తున్నాడు ఇక్కడ మనకు. हमें ये बहुत अच्छे से पता है कि शैतान और उसके जो दूत है बहुत सारे, वो अभी बंद नहीं है कहीं अंधकार में, वो छूटे हुए हैं, परंतु ये कुछ स्वर्गदूत जो थे वो बंद हो गए थे उसी समय। ये उत्पत्ति 6ठे अध्याय में नूह के समय में जब उन्होंने ऐसा किया था, उन्हें बंद कर दिया गया है एक अंधकार के गड्ढे में। కాబట్టి మనకు తెలుసు మరి సాతాను అతని యొక్క అనుచరులు వారు మరి బంధించబడలేదు, వారు ఇంకా కూడా మరి వారికి ఇంకా కూడా స్వేచ్ఛ అనేది ఉంది అనే విషయం మనకు అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ యూదా చెప్తున్నాడు మరి కొంతమంది దూతలను దేవుడు బంధించాడు అని చెప్పి. ఏ దూతలను దేవుడు బంధించాడంటే మరి ఏ దూతలు అయితే మరి మనుషులతో మరి ఆ విధంగా వ్యవహరించారో వారు బంధించబడ్డారని యూదా ఇక్కడ చెప్తున్నాడు. और पतरस ने भी इस बारे में लिखा था, दूसरा पतरस उसके दूसरे अध्याय की 4ठी आयत में। పేతురు కూడా ఇదే విషయాన్ని చెప్తాడు చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. क्योंकि जब परमेश्वर ने उन स्वर्गदूतों को जिन्होंने पाप किया नहीं छोड़ा पर नरक में भेज दिया और अंधेरे कुंडों में डाल दिया, ताकि न्याय के दिन तक के लिए वो बंदी रहे। 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం మందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. यहाँ पे देखिए उन स्वर्गदूतों की बात हो रही, तो ये सब अगर हम आयतें मिलाएं तो इस समय समझ में आता है कि दुष्ट आत्माएं कौन है। ये नेफिलिम की जहां तक आत्माएं हैं जो इसीलिए ये शरीर चाहती हैं। स्वर्गदूत जो गिरे हुए हैं अपने पदों से, वो शरीर नहीं चाहते हैं इंसानों का, और ये जो है ये हमसे विश्वासियों से जिनको परमेश्वर प्रेम करता है बहुत घृणा करते हैं। చూడండి, ఈ యొక్క మరి పడిపోయినటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారు
వారికి శరీరం అనేది అవసరం లేదు. కానీ ఈ యొక్క నెఫిలీలు అనగా మరి ఆ పడిపోయిన దేవదూతలకు మరి మానవులకు పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మలు అనేవి శరీరాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఆ పడిపోయిన దేవదూతల్ని దేవుడు బంధించేశాడు. కానీ మరి వీరి ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఇవి మరి మానవ శరీరాలను ఇవి కోరుకుంటూ ఉంటాయి. అందుకే మరి ఎవరైతే దేవుని విశ్వసించి దేవుని నమ్ముకుంటారో వారిని ఈ యొక్క నెఫిలీల ఆత్మలు విద్వేషిస్తూ ఉంటాయి. వారిని ఎంతగానో మరి వారి పట్ల ద్వేషాన్ని వెల్లడి పరుస్తూ ఉంటాయి. और ये सब अभी शैतान के राज्य में शैतान और जो स्वर्ग मंडल में स्वर्गदूत है उनके नीचे ये सब काम करती है. కాబట్టి ఈ యొక్క మరి నెఫిల్ ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో సంచరించేటువంటి అంధకార శక్తులు ఇవి మరి అందుకే మరి సాతానికి అతని యొక్క అనుచరుల కింద ఇవి పనిచేస్తూ ఉంటాయి. जब बाइबल में लिखा है कि शैतान को कोई जगह मत दो, एक बार एफिसियों की पत्री उसके 4थे अध्याय पे जाते हैं. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసిన పత్రికలో మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి और उसकी 26वीं आयत చాప్టర్ సార్ एफिसियों की पत्री उसका 4था अध्याय. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి ఒకసారి. क्रोध में आकर पाप मत करो, कर बैठो, सूरज ढलने से पहले अपने क्रोध को समाप्त करो. शैतान को 27वीं आयत में हिंदी में शैतान को कोई अवसर ना दो. చూడండి ఇక్కడ 26-27 వచనం నేను చదువుతున్నాను. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచుండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. 27వ వచనం ఈ మాట మనం చూస్తాం. तो शैतान को जब अवसर मिलेगा इसका मतलब ये कि वो एक आदेश देगा और ये दुष्ट आत्माएं आती हैं. शैतान खुद नहीं आता है, वो तो वहां पे बैठा हुआ है अपने राज्य में. वो इन दुष्ट आत्माओं के थ्रू अपना कार्य करता है. కాబట్టి ఇక్కడ మరి పౌలు చెప్తున్నాడు అపవాదికి చోటు ఇయ్యకుడి అని చెప్తున్నాడు. ఎందుకు అపవాదికి చోటు ఇయ్యకుడి అని చెప్తున్నాడు అంటే మరి సాతాను మరి వాడు ఆదేశిస్తాడు ఈ యొక్క దురాత్మలకి మీరు వెళ్ళండి అని చెప్పి. కాబట్టి వాడు తన యొక్క మరి రాజ్యంలో వాడు ఉంటాడు. వాడు ఈ యొక్క దురాత్మలను పంపించి మన ద్వారా వాటి ద్వారా మరి మనలో వాడు తన యొక్క కార్యాలు జరిగించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. प्रभु यीशु मसीह ने क्रूस पर शैतान और उसके पूरे राज्य को हरा दिया है. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో ఆయన సాతాను యొక్క రాజ్యాన్ని పూర్తిగా ఓడించి నాశనం చేశారు. कुलोसियों की पत्री उसका 2रा अध्याय కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం और उसकी 15वीं आयत देखेंगे. 15వ వచనం చూడండి. परमेश्वर ने प्रधानों तथा अधिकारियों को निहत्था कर उन्हें अपनी विजय यात्रा में खुल्लम खुल्ला तमाशे का पात्र बना दिया. मिला हुआ 14-15 तो दोनों पढ़ सकते हैं. Yes sir, it's combined from 13 to 15. Okay. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం నుంచి దయచేసి గమనించండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింప చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. तो क्रूस पर प्रभु यीशु ने हमारे पापों का दंड ले लिया और हमारे पापी थे जिस वजह से शैतान और दुष्ट आत्माओं को हमारे जीवन पर अधिकार मिल रहा था. जब हमारे पाप क्षमा हो गए तो उनका अधिकार हमारे जीवन पर से चला गया. కాబట్టి యేసు ప్రభువారు సిలువ మీద మన పాపములకు ఆయన శిక్ష అనుభవించినప్పుడు మరి మన యొక్క జీవితాల మీద నుంచి యొక్క మరి
సాతాను యొక్క అధికారం అనేది పూర్తిగా తొలగిపోయింది. ఎందుకంటే మరి మనము పాపము ద్వారా మనము పాపంలో పడి ఉన్నప్పుడు మరి ఆ పాపము ద్వారా వాడికి మన మీద అధికారం ఉంది. కానీ ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి మన పాపములకు ఆయన శిక్ష అనుభవించాడు అని మన పాపం అనేది ఒప్పుకొని మనం క్షమాపణ పొందుకుంటాము, మన మీద వాడికి ఉండేటువంటి అధికారము పూర్తిగా, సాతానుకు ఉండేటువంటి అధికారము, పాపములకు ఉండేటువంటి అధికారము పూర్తిగా తొలగిపోతుంది. तो एक अध्याय पहले कुलोसियों का 1:13 पढ़ते हैं, पहला अध्याय 13वीं आयत। उसमें लिखा है कि परमेश्वर ने अंधकार की शक्ति से हमारा उद्धार किया और अपने प्रिय पुत्र के राज्य में हमारा प्रवेश कराया। చూడండి, ఒక అధ్యాయం ముందుకు మనం వెళ్దాం. మొదటి అధ్యాయంలో 13వ వచనం మనం చదువుదాం. అక్కడ పౌలు అంటాడు, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. तो हमें दुष्ट आत्माओं से डरने की आवश्यकता नहीं है, तो उसके विपरीत हमें इनके विरुद्ध खड़े होना है। కాబట్టి మనము ఈ యొక్క దురాత్మలకు, ఈ అంధకార శక్తులకు భయపడవలసినటువంటి పని అంత మాత్రం లేదు. వాటికి ఎదురుగా, వాటికి విరోధంగా మనము నిలబడవలసినటువంటి మరి ఆ యొక్క అవసరత మరి మనకి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అది లభించింది, మనం పొందుకున్నాం దాన్ని. पहला यूहन्ना 3:8 మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. वह जो पाप करता है शैतान का है, क्योंकि शैतान अंत काल से पाप करता चला आ रहा है। इसलिए परमेश्वर का पुत्र प्रकट हुआ कि वह शैतान के कामों को नष्ट कर दे। అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. तो प्रभु यीशु मसीह ने क्रूस के द्वारा शैतान को चोट पहुंचाई और उसका सिर कुचल दिया है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి శిలువ మరణము ద్వారా అపవాదికి ఆయన మరి నష్టాన్ని కలిగించారు, లేదా అపవాదిని ఆయన నశింపజేస్తారు, వాడిని ఓడిపోయేలాగా చేశారు. और स्वर्ग और पृथ्वी पर सभी अधिकार प्रभु यीशु मसीह को सौंप दिए गए थे जब वो मुर्दों में से उठ के अपने पिता के पास गए थे। मत्ती 18 में लिखा हुआ है ना, मत्ती 18:28 में, मत्ती 28:18 में 28:18। మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం చూసినప్పుడు అక్కడ మరి పరలోకమందును భూమి మీదను యేసుక్రీస్తు ప్రభువారికి సర్వ అధికారాలు ఇవ్వబడ్డాయి. ఎప్పుడైతే ఆయన మరి పునరుత్థానుడై తిరిగి లేచి మరి తండ్రి దగ్గరకు ఆయన ఆరోహణం అయ్యాడు అప్పుడు. तो इसीलिए जब हम अब कभी किसी दुष्ट आत्मा के सामने आते हैं, हमें डरना नहीं है, परंतु प्रभु यीशु मसीह के नाम से उसके विरुद्ध खड़े होना है, क्योंकि प्रभु यीशु मसीह का नाम अब सबसे ऊंचा नाम है। కాబట్టి మనం ఎప్పుడైనా మరి యొక్క అపవిత్ర ఆత్మలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎంత మాత్రం భయపడవలసినటువంటి పని ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు వాటికి మరి విరోధంగా నిలబడేటువంటి అధికారము మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే పరలోకంలో గాని భూమి మీద గాని మరి అన్నిటికంటే మరి ఉన్నతమైనటువంటి నామముగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము అనేది మరి స్థిరపరచబడింది. ఆయనకు మించినటువంటి ఏ నామము కూడా లేదు. जैसे पौलुस लिखता है ना उसने फिलिपियों के दूसरे अध्याय में 9वीं आयत से 9, 10, 11 में कि परमेश्वर ने उसके नाम को उसे ऊंचे से ऊंचा उस स्थान पर उठाया और वहां नाम दिया जो सब नामों से ऊपर है, ताकि यीशु के नाम के उच्चारण होते ही जो सुने वो नीचे झुक जाए, चाहे वह स्वर्ग में हो, धरती में हो या धरती के नीचे हो, और हर जीव परम पिता परमेश्वर की महिमा के लिए स्वीकार करे कि यीशु मसीह ही प्रभु है। చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు మనం చూసినప్పుడు పౌలు ఇలా రాస్తూ ఉంటాడు అక్కడ. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. तो हमारे अपने जीवन में या हमारे प्रियजनों के जीवन में जब हमें दुष्ट आत्मा से कोई तकलीफ करे, रोग दे, तो हमें क्या करना है? यीशु मसीह के नाम में पूरी शक्ति से, पूरे विश्वास से उसको फटकारना है,
కాబట్టి మన జీవితంలో కానీ మన యొక్క సన్నిహితుల జీవితాల్లో కానీ మనకు ప్రియులైనటువంటి వారి జీవితాల్లో కానీ ఎప్పుడైనా మరి యొక్క అపవిత్రాత్మలు అనేవి మనకు అవరోధాలు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నట్లయితే మరి పూర్ణమైనటువంటి విశ్వాసముతో మరి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మనం గనక మరి గద్దించి ప్రార్థన చేసినట్లయితే మరి దేవుడు మనకు ఖచ్చితంగా జయాన్ని అనుగ్రహిస్తాడు. आपको याद होगा पहले हमने पढ़ा था ना कि जब 72 शिष्य लूका 10:17 में कि जब 72 शिष्य को प्रभु यीशु मसीह ने भेजा था, जब वो वापस आए तो कैसे वो 17वीं आयत में लिखा है वो बहुत आनंद के साथ वापस आए और बोले हे प्रभु दुष्ट आत्माएं तेरे नाम में हमारी आज्ञाएं मानती हैं. చూడండి మనం చూసినప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మరి ఎప్పుడైతే ఆ 72 మంది శిష్యులు వారు మరి తిరిగి వస్తారో ఆ 72 మంది శిష్యులు తిరిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో వారు చెప్తున్నటువంటి మాట ఇలా ఉంటుంది, ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి అని వారు చెప్పారు. సంతోషిస్తూ వారు మరి యేసు ప్రభు వారికి చెప్పారు. देखिए कैसे शिष्यों ने दुष्ट आत्मा से छुटकारा दिलाया, कैसे प्रभु यीशु मसीह ने अपने वचनों से विश्वास के साथ जस्ट अपने वचन बोले, आज्ञा दी और यीशु मसीह के नाम में उस आज्ञा से उनको छुटकारा मिला लोगों को. కాబట్టి చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు కానీ ఆయన యొక్క శిష్యులు కానీ ఏ విధంగా ఆ యొక్క అపవిత్ర ఆత్మ నుంచి ప్రజలను విడిపించారంటే వారు విశ్వాసముతో మరి తన యొక్క వారి యొక్క మాట ద్వారా యేసు నామములో వాటికి ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క అపవిత్ర ఆత్మ నుంచి ఆ యొక్క ప్రజలు విడిపించబడ్డారు. और ऐसे ही मरकुस उसके 16वें अध्याय और 17वीं आयत में प्रभु यीशु मसीह ने बोला था मरकुस 16:17 में कि ना ही केवल ये चेले पर जो कोई भी मुझ में विश्वास करेगा उनमें ये चिन्ह होंगे कि वे मेरे नाम पर दुष्ट आत्माओं को बाहर निकालेंगे, मेरे नाम पर. చూడండి ఇక్కడ మనము చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున అనేటువంటి మరి పదాన్ని మీరు గమనించండి. और मरकुस के में तो ऐसा लिखा है, एक बार मरकुस के 9वें अध्याय में जाइए, एक बहुत ही इंटरेस्टिंग बात लिखी हुई है. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరి మార్కు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని రాశాడు. చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయం और उसकी 38वीं आयत देखते हैं 38 38వ వచనం చూద్దాం. 38 में लिखा है ये यूहन्ना, जॉन है यूहन्ना ने यीशु से कहा, हे गुरु हमने किसी को तेरे नाम में दुष्ट आत्माएं बाहर निकालते देखा है, हमने उसे रोकना चाहा क्योंकि वहां हम में से कोई नहीं था, किंतु यीशु ने कहा उसे रोको मत, क्योंकि जो कोई मेरे नाम से आश्चर्य काम करता है वहां तुरंत बाद में मेरे लिए बुरी बात नहीं कह सकता. जो हमारे विरोध में नहीं है वो हमारे पक्ष में है. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం నుంచి 41వ వచనం వరకు నేను చదువుతాను. అంతటి యోహాను శిష్యుడైనటువంటి యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెలగొట్టడం మేము సూచితమే, వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వాని నాటకపరిచితమని చెప్పాను. అందుకు యేసు వాని నాటకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షం ఉన్నవాడే. तो ये देखिए कितनी दिलचस्प बात है कि कोई जना था जो विश्वासी था, परंतु ना ही 12 चेलों में से था, ना ही 72 चेलों में से था, पर वो प्रभु यीशु मसीह विश्वास जरूर करता था. तो उसने लोगों को प्रभु यीशु मसीह के नाम में दुष्ट आत्माओं से छुटकारा दिलाया. చూడండి ఇక్కడ మరి జరిగినటువంటి విషయం ఏంటంటే మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మరి 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు, అలాగే యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి 72 మంది శిష్యుల్లో కూడా ఒకడు కాదు. కానీ ఆ వ్యక్తి యేసు నామంలో విశ్వాసం ఉంచి యేసు నామం పేరిట దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయమో ఇక్కడ. तो ये विश्वासी होना, अगर हम विश्वासी हैं तो हम प्रभु यीशु मसीह से जुड़े हुए हैं, उसका नाम हमारे लिए है और हम लोगों की सहायता कर सकते हैं. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయనను గనక మనము అంటిపెట్టుకుని ఉన్నట్లయితే ఆయన నామములో మనం ప్రార్థన చేసి మనం ఇతరులకు మనము సహాయపడగలవచ్చు. परंतु अगर कोई विश्वासी नहीं है तो नहीं कर सकता. ऐसा नहीं है कि यीशु मसीह का नाम कोई ऐसा कोई टोना टुटका जादू मंत्र है, नहीं.
वो विश्वासी के अंदर जो विश्वास है, जब उस विश्वास से वो यीशु मसीह का नाम बोलता है तो पवित्र आत्मा की शक्ति जाती है। కాబట్టి యేసు ప్రభువారి యందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ విధంగా చేయగలుగుతారు. కానీ ఎవరు పడితే వారు యేసు నామములో మరి దయ్యంలను వెళ్ళగొట్టేటువంటి మరి ఆ కార్యాన్ని వారు చేయలేరు. ఎందుకంటే విశ్వాసులైనటువంటి వారు విశ్వాసంతో ఆ విధంగా పలికినప్పుడు మాత్రమే వారిలో ఉండేటువంటి ఆ యొక్క విశ్వాసము ఆ విశ్వాసం ద్వారా పలికినటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుంది. కానీ ఎవరు పడితే వారు మరి యేసునామము ఉపయోగించడానికి ఇది మంత్రము కాదు లేదా ఒక మరి తంత్రం కాదు. एक और दिलचस्प बात लिखी हुई है प्रेरितों के काम 19वें अध्याय में, उसकी 13वीं आयत में, 19 चैप्टर में वहां लिखा हुआ है గ్రంథంలో మరొక విషయాన్ని మనం చూస్తాం 19వ అధ్యాయంలో నుంచి. यहाँ लिखा है कि कुछ यहूदी लोग थे जो विश्वासी नहीं थे, वो यहूदी लोग थे, कुछ यहूदी लोग जो दुष्ट आत्माएं उतारते इधर उधर घुमा फिरते करते थे, यह करने लगे कि जिन लोगों में दुष्ट आत्माएं समाई थी उन पर प्रभु यीशु के नाम का प्रयोग करने का यंत्र करते और कहते, मैं तुझे उस यीशु के नाम पर जिसका प्रचार पौलुस करता है आदेश देता हूं। చూడండి 19వ అధ్యాయము 13వ వచనం. మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూద్దాం మనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. तो उनको पता था कि ऐसे ही करते हैं, अपने वचनों से आदेश देते हैं यीशु मसीह के नाम से। చూడండి వీరు కూడా అదే చేస్తున్నారు. తమ యొక్క మాటల ద్వారా యేసు నామములో వాటికి ఆజ్ఞాపిస్తారు ఆ దురాత్మలకు. और ये लोग तो विश्वासी नहीं थे। फिर देखिए क्या हुआ 15वीं आयत में, तो दुष्ट आत्मा ने एक बार उनसे कहा, मैं यीशु को पहचानती हूँ और पौलुस के बारे में भी जानती हूँ, किंतु तुम लोग कौन हो? फिर वह व्यक्ति जिस पर दुष्ट आत्माएं सवार थी उन पर झपटा और उन पर काबू पाकर उन दोनों को हरा दिया और इस तरह वे नंगे घायल होकर घर को निकल के भाग गए। చూడండి వీరు విశ్వాసులు కాదు, కానీ ఆ విధంగా చేయడానికి వీరు ప్రయత్నం చేసినప్పుడు మరి ఏం జరిగిందో చూడండి 15వ వచనంలో. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరిని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసుకెళ్చాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. तो यहाँ पे देखिए कैसे फिर बाद में लिखा है कि ये जब बात फैली तो कैसे प्रभु के नाम की महिमा हुई जब पता चला। చూడండి ఈ యొక్క మరి విషయాన్ని గురించి మరి అక్కడ మరి ప్రచారం అయినప్పుడు లేకపోతే మరి ఈ విషయం గురించి అనేకులు చర్చించుకుంటూ ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని నామం మహింపరచబడింది అనే విషయం తర్వాత వచనాల్లో మనం చూస్తాం. तो इन बातों से पढ़ के लगता है कि प्रभु यीशु मसीह ने हमको अधिकार दिया है, हमको ऐसा लाचार नहीं छोड़ा है कि ये दुष्ट आत्माएं हमारे जीवन में कुछ भी कर लें, कि हम प्रभु यीशु मसीह के नाम में उनको आदेश दे सकते हैं और अपने जीवन से दूर रख सकते हैं। కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు ఈ యొక్క దురాత్మల మీద ఆయన అధికారం ఇచ్చారు. మనం ఎప్పుడైతే మరి ఈ యొక్క దురాత్మలు మన యొక్క జీవితాల్లో గాని మన తోటి వారి జీవితాల్లో గాని ఇవి మరి కలవరాన్ని లేకపోతే అవరోధాలను కలిగిస్తున్నప్పుడు ఆయన మనకి ఇచ్చినటువంటి అధికారం ద్వారా మరి విశ్వాసముతో ప్రార్థన చేసి మరి వాటిని మనము గద్దించి వాటిని వెళ్ళగొట్టేటువంటి అధికారాన్ని యేసు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. और कई बार ऐसा होता है, लिखा है बाइबल में, दुष्ट आत्माएं जब लोगों को छोड़ती है तो अलग अलग तरीके से, कुछ चिल्ला के, चीख के, तो उस तरीके से कुछ हो सकता है, पर उससे हमें भयभीत होने की जरूरत नहीं है। చూడండి కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే మరి బైబిల్లో కూడా మనం చూస్తాం అనేక సందర్భాల్లో మరి ఆ దురాత్మలు మరి ఆ విధంగా మనుషులను విడిచి వెళ్ళిపోయేటప్పుడు అవి కేకలు వేస్తాయి, అరుస్తాయి, లేదా మనుషులను వెలువలాడించి మరి ఈ విధంగా కొన్ని భయంకరమైన చేష్టలు చేస్తాయి. కానీ వాటిని చూసి మనము భయపడవలసిన పని అంత మాత్రం కూడా లేదు. तो एक पढ़ते हैं प्रेरितों का काम उसके 8वें अध्याय में 5वीं आयत में, 5वीं और 6वीं आयत में जब लिखा है, जो फिलिपुस था जब वो समारिया में गया था, कैसे उसने समारिया में पूरा बहुत लोगों को चंगाई दी और बहुत लोगों को दुष्ट आत्माओं से छुटकारा दिलाया, उसके बारे में है।
అపోస్తుల కార్యం గ్రంథము 8వ అధ్యాయంలో మరి యేసు ప్రభు ఫిలిప్పు మరి ఆయన ఏ విధంగా మరి దురాత్మల పట్టినటువంటి వారిని, దయ్యంలో చేత పిడిచిపట్టినటువంటి వారిని ఆయన మరి స్వస్థపరిచాడో అక్కడ మనం చూద్దాం ఒకసారి. 5वीं आयत, फिलिपुस समारिया नगर को चला गया, वहां के लोगों में मसीह का प्रचार करने लगा। फिलिपुस के लोगों ने जब सुना और जिन अद्भुत चिन्हों को वह प्रकट किया करता था देखा, तो जिन बातों को वह बताया करता था उन पर गंभीरता के साथ ध्यान दिया। बहुत से लोगों में से, लेकिन थोड़े नहीं, 7वें अध्याय लिखा है, बहुत से लोगों में से जिनमें दुष्ट आत्माएं समाई थी, वे ऊंचे स्वर में चिल्लाते हुए वहां से बाहर निकल आई। बहुत से लकवे के रोगी और विकलांग अच्छे हुए। उस नगर में उल्लास छाया हुआ था। అపోస్తుల కార్యం గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతాను, గమనించండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచిక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. तो जो ध्यान रखने वाली बात है ये है कि परमेश्वर ने हमें अधिकार दिया है। प्रभु यीशु मसीह के नाम में हम उनको आज्ञा दे सकते हैं और अपने जीवन में शैतान को कोई अवसर नहीं देना है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి నామమున మనం విశ్వాసం ఉంచి మరి ఆయన మనకు ఈ యొక్క అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఆయన నామములో మనము ఈ యొక్క దురాత్మలను మనము ఆజ్ఞాపించవచ్చు. అంత మాత్రమే కాదు కానీ సాతానుకు అపవాదికి మనము చోటించేటువంటి వారంగా ఎంత మాత్రం ఉండకూడదు. अगले सप्ताह हम ये देख सकते हैं, जो एक प्रश्न हमारे मन में रह सकता है कि किन बातों से ये बुरी आत्माएं लोगों के अंदर जा सकती हैं। क्या ये विश्वासियों के अंदर भी जा सकती हैं कि नहीं? కాబట్టి వచ్చే వారము మనము మరొక విషయాన్ని లేదా మరొక ప్రశ్నకు మనము జవాబు మరి కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే మరి ఏ కారణాన్ని బట్టి ఈ యొక్క అపవిత్రాత్మలు అనేవి మరి మానవుల శరీరాల్లోనికి ప్రవేశించడానికి అవి మరి ఏ కారణం చేత అవి ప్రవేశిస్తాయి, మరి విశ్వాసం అయినటువంటి వారి యొక్క శరీరాలలో కూడా ఇవి ప్రవేశిస్తాయా అనే విషయాన్ని మనం వచ్చే వారం తెలుసుకుందాం. आज हमारा समय हो गया है, तो प्रार्थना करते हैं। हमारे स्वर्गीय पिता, हम आपको धन्यवाद देते हैं आपके पुत्र यीशु मसीह के लिए, जिसने हमें अंधकार की पकड़ से छुटकारा दिलवाया और न ही छुटकारा दिलाया पर अपने राज्य में प्रवेश करने का अधिकार दिया और अपना नाम इस्तेमाल करने का अधिकार दिया। हे पिता, आपसे प्रार्थना करते हैं कि आप हमारे जीवन में विश्वास बढ़ाएं, पवित्र आत्मा की शक्ति बढ़ाएं, कि हम हर प्रकार की दुष्ट आत्माओं को आप अपने लोगों में से और आपके लोगों में से और दूसरों में से निकाल पाए जैसी आपकी इच्छा है, और बहुत उल्लास हो लोगों के जीवन में। कैसे फिलिपुस ने उस समारिया नगर में बहुत लोगों को चंगाई दी, बहुत लोगों में से दुष्ट आत्माएं निकाली और वो सब कितने ध्यान पूर्वक आपका वचन सुनने लगे। हे पिता, ऐसा ही करें जिससे कि आपकी कलीसिया, आपके लोग बहुत बढ़ जाएं और बहुत लोग आपको मानने लगे, आपका आदर बढ़े। ये धन्यवाद प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। हमारे परमेश्वर पिता का प्रेम, प्रभु यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ सदा बनी रहे, आमीन। ప్రియ దేవుని సంగమ, మరి ఒకసారి ఈ యొక్క మే మాసపు ఆఖరి పరిశుద్ధ దినంలో ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన తన అపారమైన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో సంఘానికి మనం రాలేదు కాబట్టి మీ గృహంలో ఉండే మీ పక్క వారికో, భర్తకో లేదా పిల్లలకో వారికి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. లేదా మీ ఎవరైనా మీకు కనిపిస్తే వారికి కూడా మీరు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. ఇంతవరకు 5 మాసాలు ప్రభు తన అపారమైన
అపారమైన కృపను మనకు చూపించాడు. మరి రేపటి దినమున మనము ఆ యొక్క మంగళవారం దినమున మనము నూతన మాసంలో ప్రవేశించనంటా ఉన్నాం. 5 మాసాలు కాపాడిన దేవుడు ముందుకు కూడా నడిపిస్తాడు. ప్రార్థన చేయండి, ప్రభువా ఇదిగో 360 దినాల కార్యక్రమంలో నేను పాలు పొందాలని. రెండవ విషయం, వార్తలు టీవీలో రావచ్చు, ఫోన్లో రావచ్చు, లేదా ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మీకు పెడుతున్నాం. పలానా వాళ్ళు క్రీస్తులో నిద్రించారని, లేదా పలానా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారని, వాటిని చూసి జడి అవ్వద్దని, భయపడవద్దని మేము మీకు తెలియచేస్తున్నాం. ఎందుకంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడానికి, వారిని బలపరచడానికే ఈ యొక్క ప్రార్థన అంశాలు. నేను జూమ్లో మరి ఆ యొక్క సాక్ష్యాలు చెప్పే సమయంలో చాలామంది వారు ఇచ్చిన సాక్ష్యం ఇంతకుముందు మా కుటుంబాలు లేదా కొన్ని కుటుంబాల కొరకే, ఇప్పుడు ఆ ప్రార్థన అంశాలు మేము చేస్తూ ఉంటే, ప్రభువా వారికి ఉంటున్న భయంకరమైన అనారోగ్యం, ప్రభువా నాయన వారు బాధపడతాం, నేనేమో ఏది లేదు కానీ నువ్వు నన్ను మంచిగా ఉంచావని ప్రభుకు వందనాలు చెల్లిస్తూ వారి కొరకు భారంగా ప్రార్థన చేసే సమయం ప్రభు నాకు ఇస్తున్నాడని వారు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి వందనాలు. ఏమైనా మీ ప్రత్యేక ప్రార్థనలు ఉంటే తప్పకుండా తెలియజేయండి, వాటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తమైతే ఈ యొక్క వ్యాధి త్వరగా తొలగిపోయి మనమందరం మరి సంఘములో వచ్చి అన్ని 4 ఆరాధనలు సంఘములో జరుగుతూ ప్రభుని ఆరాధించడానికి ప్రభు సమయం ఇచ్చే విధంగా ప్రార్థన చేయండి. ఈ యొక్క 3rd వేవ్ పిల్లల మీదకి వస్తానా, అది రాకుండా ప్రభు అరికట్టడానికి ప్రార్థన చేయండి. భయభీతులను తొలగించగలిగిన బలవంతుడైన దేవుడు మనకు ఉంటున్నాడు కాబట్టి ఆ ప్రభు మీద మనము భారం ఉంచి మనము ముందుకు వెళ్దాం. ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే మేము తప్పకుండా మరి జాయిన్ చర్చ్ గ్రూప్లో, యూత్ గ్రూప్లో కూడా మేము పోస్టింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏ మెసేజెస్ చూడకపోయినా సియోను మందిరం యొక్క మెసేజ్ చూడండి. ఉదయముననే సహోదరుడు క్రిస్టఫర్ గారు చక్కని వాక్యం పెడతా ఉన్నాడు. నేను 10 సార్లు అప్పుడే వాళ్ళకి చెప్పాను, వాక్యం పెట్టండి బ్రదర్, సియోను మందిరం యొక్క లోగో కూడా పెట్టండి, నంబర్స్ పెట్టండి, ఆ ఫోటో పక్కకి. పాస్టర్ గారు ఎలా తెలుస్తుంది సియోను మందిర కాపరని? అందుకోసమే పెడతాను. ఏది ఏమైనా అద్భుతమైన వాక్యాన్ని వారు అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా నేను ఎవ్రీడే చూస్తాను ఆ వాక్యాన్ని. ఆ వాక్యం నాలో ఫలించాలని కూడా ఆశిస్తూ ఉంటున్నాను. కాబట్టి సియోను మందిరం ద్వారా వారు పోస్ట్ చేస్తున్న ఆ దినమునకు కావాల్సిన వాక్యాన్ని కూడా మీరు చూస్తూ ఉండండి. సో అది కళ్యాణ్ కూడా కొంతమందికి పెడతా ఉంటారు, ఆ వాక్యాన్ని మీరు చూస్తూ ఉండండి. లేదా ఇంకేమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు సంఘంవి చూపిస్తారా, అది కూడా ఇతరులవి చూడకూడదని నేను చెప్పటం లేదు. మందిరమునకు సంబంధించినవి సియోను సంఘ సభ్యులైతే మీరు వాటిని చూచి ఆ విధంగా ముందుకు కొనసాగాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.